बान्धवं खण्ड खण्ड दण्ड पाणि वीरभद्रकेशवं नित्यहीन कीचकूट गर्वभङ्ग ताण्डवं नीलकण्ठ रुद्ररूप सर्वलोकरक्षकं कृपाकरं कठोर कष्ट कृष्ण कर्मनाशकं मदान्ध बन्धरुण्ड चेत भक्त वृन्द पोषितं शिवम् హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఇంకొక వ్లాగ్ వీడియో అనమాట. వీకెండ్స్లో మన విశాఖపట్నం నుంచి 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పద్మనాభం అనే విలేజ్కి వెళ్తున్నాం మనం. అక్కడ మీకు ఫేమస్ టెంపుల్ ఒకటి ఉందన్నమాట, శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇది అప్రాక్సిమేట్లీ 600 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అని చెప్తారు. ఆ టెంపుల్కి మనం ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇది నియరెస్ట్ పాయింట్ వచ్చేసరికి పద్మనాభం, విశాఖపట్నం నుంచి వెళ్ళే వాళ్ళకి, లేదా విజయనగరం నుంచి వెళ్ళాలనుకుంటే టువర్డ్స్ సింహాచలం వెళ్ళే హైవేలో పద్మనాభం దగ్గర నుంచి వెళ్ళొచ్చు అనమాట. అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి రీచ్ అవ్వడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం వెళ్ళొచ్చు. మెట్లు అప్రాక్సిమేట్లీ 1290 మెట్లు ఉన్నాయి. లేదా బండి మార్గం కూడా ఉంది. ఆ రూట్ ఏదైతే ఉందో అది రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఇది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే ఆ రూటు. ఈ రూట్ ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు. ఫైనల్గా టెంపుల్ గురించి చెప్పాలంటే, టెంపుల్ చిన్నదే కానీ వ్యూస్ అయితే అదిరిపోయింది అనమాట. ఇంత హైట్ కొండ మీద చుట్టూ పంటలు, గ్రీనరీ మొత్తం ఉంది. కాకపోతే ఇప్పుడు డిసెంబర్ 15th అనమాట. ఫాగ్ ఉంది, మొత్తం చుట్టూ మబ్బులా కప్పుకోవడం వల్ల వ్యూస్ మంచిగా కనిపించలేదు. నార్మల్ డేస్లో వస్తే మటుకు అదిరిపోయింది అనమాట. కానీ మన విశాఖపట్నం విజయనగరం నియరెస్ట్ ప్లేసుల్లో మంచి ప్లేస్ అంటే మటుకు ఇది. వచ్చి సరదాగా 1 to 2 hours స్పెండ్ చేయొచ్చు అనమాట. అదిరిపోయే ప్లేస్, తప్పకుండా విజిట్ చేయండి. మెట్ల మార్గం ద్వారా వచ్చిన వాళ్ళు ఈ రూట్ను వస్తారు. ఇది ఏదైతే ఉందో ఇది కొత్తగా కడుతున్న రోడ్డు. ఇలా పైకి మెట్ల ద్వారా ఎక్కుంటూ పైకి వెళ్ళాలి. మనం ఆల్మోస్ట్ పైకి వచ్చాం. దీని పునర్నిర్మాణం ఫిబ్రవరి 2వ తారీఖు 2024లో స్టార్ట్ చేశారంట. 60 లక్షల వ్యయంతో. మొత్తం 1292 మెట్లు ఉన్నాయి. ప్లస్ బండ్లు కూడా వచ్చే దారి కూడా తయారు చేస్తున్నారు. అంతా కొత్త కన్స్ట్రక్షన్. లాక్ అయ్యి వేసి పెట్టారు. స్వామివారు లాక్ ఉన్నారు. డోర్లు అయితే క్లోజ్ అయ్యి ఉన్నాయి. మరి ఎప్పుడు టెంపుల్ ఓపెనింగ్ కానీ మనుషులు అయితే ఎవరు లేరు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇదే పద్మనాభ స్వామి టెంపుల్. మొత్తం న్యూగా కన్స్ట్రక్షన్. ఇది పరిస్థితి. టెంపుల్ అయితే ఎక్సలెంట్ వ్యూలో ఉంది. చూడొచ్చు మీరు ఎలా ఉందో. కొంచెం ఫాగ్గా ఉందన్నమాట. ఇదే మందిరం, గుడి. విశాఖపట్నం దగ్గరలో ఉన్నట్లు బెస్ట్ విజిట్ ప్లేసెస్ అనమాట. వ్యూస్ కోసం మంచిగా రావచ్చు. ఈ గోపురం, ఈ టెంపుల్ ఎలా ఉండిద్ది ఏంటి వ్యూ అనేది ఇప్పుడు మనం ఒకసారి డ్రోన్ షాట్స్లో చూద్దాం. డ్రోన్స్ కూడా వీడియో చేద్దాం మంచిగా. వచ్చే దారి అవి అయితే గ్రీనరీకి హైలైట్ అనమాట. చాలా ప్రశాంతంగా మంచిగా ఉంది.